ప్రియమైన దేవుడి బిడ్డలారా, పిల్లలు అనారోగ్య పాలవుతున్నారు. అవునా? మన యొక్క జీవితాలు ఇంత ముందుకు ఏ విధంగా అయితే శాంతి సమాధానంగా ఉన్నాయో, ఇప్పుడు ఆందోళన, భయము, నిరాశ, నిస్పృహ, వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? నీకు సమయం లేదు, టైం లేదు. దేనికి? ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి రాగానే టీవీ పెట్టుకొని చూసే అంత టైం ఉంది. మొబైల్ పట్టుకొని పిల్లల్ని పక్కకు పెట్టేసి మొబైల్లో రీల్స్ చూసే టైం ఉంది. కానీ కుటుంబ సమేతముగా ప్రార్థన చేసుకునే అలవాటు ఒకప్పుడు ఉంది, ఇప్పుడు పోయింది. అవునా? అయితే ఆ దేవాదేవుడు అంటున్నాడు, ప్రార్థించు. దేవుడికి సమస్తము సాధ్యమే. జపమాల ప్రార్థన మన కుటుంబాలకి ఆయుధం. ఆ దేవాతి దేవుడి యొక్క పరమ రహస్యాలను అందులో మనం ధ్యానిస్తూ ఉన్నాము. మరి ఇతని మధ్యవర్తిత్వ ప్రార్థన మనం అడుగుతున్నాము. ప్రియమైన దేవుడి బిడ్డ, మేల్కొను. పిల్లలు అనారోగ్య పాలవుతున్నారంటే దానికి కారణం నాకేం సంబంధం లేదు అంటున్నావేమో. తల్లిదండ్రులుగా మనము ఏం చేస్తున్నామో ఆ దేవాతి దేవుడు చూస్తున్నాడు. నువ్వేం విత్తుతావో అది కోస్తావు. నీవు నీ యొక్క తల్లిదండ్రులు బాధపెడుతున్నావా? నీ బిడ్డలు బాధపడుతున్నారు, జాగ్రత్త. లేదంటే ఆ దేవాతి దేవుని మొత్తమే మర్చిపోయావా? దేవుడు నిన్ను మర్చిపోడు, కానీ నీ బిడ్డలు ఉన్నారు, జాగ్రత్త, ప్రార్థన చెయ్యి అని గుర్తు చేస్తాడు. ఎందుకు? ఆ తండ్రికి మనం బిడ్డలం కదా. మనం ఎంత బాధపడితే ఆ దేవుడు ఎంత బాధపడుతున్నాడో నీ బిడ్డలు బాధపడినప్పుడు అప్పుడు నీకు ఆ బాధ అర్థమవుతుంది. అదే విధంగా అన్నీ కూడా సాతాను బంధకాలలో మనం ఉన్నాము. అన్నీ కూడా సాతాను మనల్ని శోధిస్తున్నాడు. అన్నీ కూడా సాతాను మనల్ని అనారోగ్య పాలు చేస్తున్నాడు. అయితే ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చే శోధన కాదు, సాతాను దగ్గర నుంచి వచ్చే శోధన. ఇది మనం తట్టుకోవాలంటే ప్రార్థన మన కుటుంబాలలో ఫలించాలి. వచ్చిన తర్వాత టీవీకి ఇచ్చే సమయాన్ని దేవుడికి ఇవ్వు. అదేవిధంగా నీ మొబైల్కి ఇచ్చే సమయాన్ని నీ కుటుంబానికి ఇవ్వు. కుటుంబాలన్నీ కట్టబడతాయి. ప్రియమైన బిడ్డ, జాగ్రత్త. పాప సంకీర్తన తీ, ఒప్పుకోలు చేయి. నా పాపాలు పిల్లలకి శాపంగా మారకముందే ఒప్పుకోలు చేయి, తీ, పాప సంకీర్తన తీ. ఆ దేవాతి దేవుడు మెండుగా నీ బిడ్డను దీవిస్తాడు. అదేవిధంగా మన మనస్సులో తగ్గింపు, మన మనస్సులో ఆ యొక్క పశ్చాత్తాప హృదయము కలిగి మనం ఆ దేవాతి దేవుని అడిగితే ఈరోజు మన బిడ్డలకి స్వస్థత. అనేక మంది బిడ్డలు అస్వస్థత ఉన్నారు, అస్వస్థత అవ్వబోతున్నారు. ముందుగానే దేవుడు ఎందుకు చెప్తున్నా అంటే, జాగరూకులై ప్రార్థించండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. ఎత్తిపట్టి ప్రార్థించి నీ బిడ్డల మీదికి పరిశుద్ధాత్మను, అదేవిధంగా పరిశుద్ధమైన యేసు రక్తాన్ని ప్రోక్షింపమని ప్రార్థనలో అడుగు. బిడ్డల యొక్క జీవితాలు ఫలిస్తాయి. ఆరోగ్యవంతులుగా బిడ్డలు వర్ధిల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా.